మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా భూకంపాన్ని ప్రకృతి ముందే హెచ్చరించింది. కమ్చట్కా బీచ్ లోకి 5 బెలూగాలు వచ్చాయి. బెలూగాలు తీరానికి వచ్చిన 2 రోజులకే అక్కడ భూకంపం సంభవించింది. భూకంపాన్ని బెలూగాలు ముందే గ్రహించాయా? గతంలో కూడా సునామీ భూకంపాలను ముందే మూగజీవాలు హెచ్చరించినట్టుగా కూడా తెలుస్తోంది. రష్యాలో ప్రకృతి విరుచుకుపడుతోంది. బుధవారం తెల్లవారుజామున రష్యా తూర్పు తీరంలోని కమ్చట్కా ద్వీపకల్పం వద్ద భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.7గా కూడా నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. భూకంప తీవ్రతను గుర్తించి వెంటనే రష్యా తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలైతే జారీ అయ్యాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. 3-4 అడుగుల మేర అలలైతే ఒక్కసారిగా ఎగసిపడుతున్నాయి. ఆ విజువల్స్ కూడా మనకి క్లియర్ గా సుమన్ టీవీ స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. దీంతో భయంతో కూడా అక్కడి నుంచి పరుగులు పెడుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సంభవించిన భూకంపంలో ఇదే పెద్ద భూకంపం కావడంతో కూడా రష్యా జపాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అందిన సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని కూడా మనకు తెలుస్తోంది. అయితే ఈ విపత్తును ప్రకృతి ముందే హెచ్చరించిందని కూడా ప్రెసెంట్ సోషల్ మీడియా వేదికగా కూడా కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదే నేపథ్యంలో కూడా సుమన్ టీవీ అవి ఎక్కడా కూడా కన్ఫర్మ్ చేయట్లేదు. ఇది కూడా సోషల్ మీడియాలో దొరికిన ఆధారంగానే మీకు చూపించే ప్రయత్నాలు అయితే మేము చేస్తున్నాం. కమ్చట్కా సముద్రపు తీరానికైతే 2 రోజుల కిందట 5 బెలూగాలు అయితే కొట్టుకొచ్చాయి. అయితే వాటిని స్థానిక మత్స్యకారులు కాపాడి తిరిగి సముద్రంలోకి పంపించేశారు. ఆ దృశ్యాలు కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ విజువల్స్ మీరు కూడా చూస్తున్నారు. వాటిలో ఒకటి చిన్న పిల్ల కూడా ఉన్నట్లుగా బెలూగా తెలుస్తుంది. భూకంపానికి ముందేవి సముద్రపు ఒడ్డుకి రావడంతో బెలూగాలు జరగబోయే విపత్తును ముందే గ్రహించి ఒడ్డుకు కొట్టుకొచ్చాయా అనే చర్చ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా నడుస్తోంది. అయితే ఈ వీడియోలు మాత్రం సుమన్ టీవీ ఎక్కడ కూడా నిర్ధారించట్లేదు కూడా. సోషల్ మీడియా అలాగే నేషనల్ మీడియాలో వచ్చిన సమాచారాన్ని బట్టి మాత్రమే మీ ముందుకు ఇక్కడ మేము క్లియర్ గా ఆ విజువల్స్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అది మీకు అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. భూకంపాలను గుర్తించే సాంకేతికత ఇంతవరకు కూడా మనకి లేదు. కానీ సునామీ, భూకంపం, వరదలు వంటి ప్రకృతి విపత్తులను మూగజీవాలు ముందుగా గుర్తిస్తాయనడానికి బలమైన సాక్ష్యాలు కూడా బోలెడున్నాయి. 2010లో కూడా అలాంటివి జరిగాయి. గతంలో కూడా అవి నిజమయ్యాయి. కుక్కలు, కొన్ని జాతుల చేపలు, అలాగే ఏనుగులు, ఆవులు, టోడ్లు మరియు పిల్లులు వంటి జీవులు కూడా భూకంపం యొక్క ప్రారంభ సంకేతాలను ముందే పసిగడతాయనే ప్రచారం అయితే మనకి తెలుస్తుంది. రీసెంట్ గా మనం చూస్తే బలూగాలు బయటకు వచ్చినప్పుడు కూడా ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశాలు ఉన్నాయి అని కూడా ఒక రకమైన హెచ్చరికలు అయితే జారీ అయ్యాయి. కొన్ని